ఫ్రెండ్స్, మేము సూర్యాపేట బస్ స్టాండ్ నుంచి పెద్దగట్టు జాతరకు అయితే బయలుదేరుతున్నాం. బస్సు అయితే అదే. సో ఇప్పుడే కొత్త బస్ స్టాండ్ నుంచి అయితే బయటకు వెళ్ళిందనమాట. సో ఇది చూడండి, ఫ్లైఓవర్ రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి. సో టర్న్ తీసుకుంటే దురాజపల్లి డైరెక్ట్గా స్టార్టింగ్లోనే వస్తుంది అనమాట. ఒక 8 కిలోమీటర్సే ఉంటుంది. బస్ స్టాండ్ అయితే బ్యాక్ సైడ్ చూసారు కదా. సో వెదర్ అయితే చాలా సూపర్గా అవుతుందన్నమాట. కూల్గా ఉంది, ప్లస్ ఈవినింగ్ టైం కాబట్టి సన్సెట్ టైంలో ఈ విధంగా అవుతుంది. చూడండి, పోలీసులు బందోబస్తు గట్టినే ఉంది. బస్సుల కోసం స్పెషల్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి పోనిస్తారు. ట్రాఫిక్ మొత్తం మళ్లించారు అనమాట. జస్ట్ ఇప్పుడే ఇక దురాజపల్లి చేరుకున్నాం అనమాట. కనిపించేది మొత్తం దురాజపల్లి. సో కొంచెం ముందుకి ఒక 100-200 మీటర్స్ వేస్తే లెఫ్ట్ సైడ్లో మొత్తం పెద్దగట్టు అయితే కనిపిస్తుంది. సో బస్సు లెఫ్ట్కి టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ పార్కింగ్, కొన్ని శిబిరాలు అయితే ఇక్కడ చూడండి మీరు. అలాగే చూడండి, ఇది బస్ స్టాండ్ అనమాట. జాతర కోసమే ఇక్కడ ఇట్లా ఈ విధంగా చేసారు. సో మీకు ఓవరాల్ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంది. టోటల్గా చూపిస్తున్నా. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది కాదు. మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ హైవే అనుకొని ఒకటి ఎంట్రన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బస్ స్టాండ్ నుంచి, అంటే ఇక్కడ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా ఒకటి అయితే పెట్టారు అనమాట. చూడండి, చుట్టుపక్కల మొత్తం షాప్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసారు. ఫస్ట్ రోజే పోయినా మేము సండే. సో ఇంకా అందరు కరెక్ట్గా సెట్ కూడా చేసుకోలేదన్నమాట. ఇప్పుడే అన్ని సెట్ చేసుకుంటారు. చూడండి, షాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పోయే దారిలో, వచ్చే దారిలో మీకు షాప్స్, బొమ్మలు అట్లాంటివి కొన్ని చూపిస్తుంటాం. మీరు ఒకసారి చూడండి. మేము ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయినాం అనమాట. ఇక రైట్ సైడ్ అక్కడి నుంచి జనాలు వస్తారు. యాక్చువల్గా ఆంచి అనమాట వే, కానీ మేము ఇక బ్యాక్ సైడ్ నుంచి బస్ స్టాండ్ నుంచి వస్తున్నాం అనమాట. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. సో మీకు ఆ దారి కూడా లాస్ట్కి చూపిస్తా. ఇలాంటి జాతరకి చిన్నపిల్లగాలను తీసుకొస్తే మంచి ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. ఏ బొమ్మ తీసుకున్నా కూడా 100 రూపీసే అంట. పెద్ద పెద్ద బొమ్మలు. అసలు మేము 90s కిడ్స్ ఆ టైంలో అయితే అసలు పెద్ద బొమ్మలు కొనాలంటే వామ్మో అనుకునేది. ఎంత పెద్దగా ఉంటే సో అంత రిచ్ అట్లా ఉండేది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం ఇది కట్ట. ఇక్కడ నుంచి కూడా జనాలు పోతారు. సో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ముందర ఉరుకుతారు. చూడండి, తండ్రి కొడుకులు అనుకుంటా, భలే ఎంజాయ్ చేస్తారు కదా. మొత్తానికి ఇక ఈ చెట్టు వచ్చేసి మొత్తం సెంటర్ పాయింట్ ఇది. ఎవరైనా తప్పిపోయినా కూడా ఇక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు. ఇట్లా స్ట్రైట్గా పోతే ఎగ్జిబిషన్, కానీ ఫస్ట్ మేము దర్శనం పోవాలి కాబట్టి ఇక ఇట్లా రైట్ సైడ్ వెళ్తున్నాం. సో స్ట్రైట్గా వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్స్ కొన్ని ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేసారనమాట. స్ట్రైట్గా పోయి దర్శనం చేసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ కొబ్బరికాయల దుకాణం అయితే ఉంది. సో 2 కొబ్బరికాయలు తీసుకున్నాం. 100 రూపీస్ ఏమో తీసుకోరు. చూడండి, చెరువు చుట్టూ భలేగా లైటింగ్స్ అయితే అరేంజ్మెంట్ చేశారు కదా. మస్తు అనిపిస్తుంది చూడటానికి. ఈ గట్టు పైన చూడండి, బోనాలు అవి రెడీ చేస్తున్నారు దేవుళ్ళ కోసం. ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇదే. సో మన దగ్గరలో అయితే వచ్చేసినాం. పైకి అయితే ఎక్కినాం. చూడండి, ఇక్కడ చల్లదనం కోసమో ఇట్లా పాకాల టైప్లో వేసారు. మధ్యాహ్నం టైంలో ఎండల వల్ల కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ కాలు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్దాం. సో టెంపుల్ చుట్టూ అయితే ఇట్లా అరేంజ్మెంట్స్ అయితే చేసారు. ఒక చుట్టూ అయితే తిరిగి చూపిస్తాం మీకు. యాక్చువల్గా జాతర ఫస్ట్ రోజు కన్నా సెకండ్ రోజు, థర్డ్ రోజు ఇట్లా 2-3 రోజులు స్టార్టింగ్ మంచిగా చేస్తారంట. అంటే జనాలు ఎక్కువ వస్తుంటారంట. కానీ ఇంకా మీకు వీడియో తీసి చూపించాలంటే కొంచెం రష్ తక్కువ ఉండాలి కాబట్టి ఫస్ట్ రోజు వెళ్ళిపోయినాం. చూడండి, ఇక్కడ మొత్తం ఇక టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది లోపలికి పోవడానికి ఇక్కడి నుంచే పోవాలి. సో చూడండి, యాదవులు వచ్చేసి ఇట్లా గంపలతోటి వస్తారనమాట. ఫస్ట్ రోజు ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా పూజలు అయితే చేస్తుంటారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా
గొల్లగట్టు అంటారు కాబట్టి దీన్ని యాదవులు వచ్చేసి ఈ విధంగా పూజలు అయితే చేస్తుంటారు. చిన్న పాప ఉందని లైన్లో లేకుండా డైరెక్ట్ పంపించేసారు. 2-3 సెకండ్ల తర్వాత ఎమ్మటే తోసి పడేసారు బయటికి. లింగమంతుల స్వామి జాతరనే పెద్దగట్టు జాతర అని కూడా ఉంటారు. ఇది 2 years ఒకసారి అయితే చేస్తుంటారు అనమాట. సో పోయినసారి ఈ వీడియో చేద్దాం అనుకున్నా కానీ కొంచెం కుదరలేదు. సో ఇప్పుడైతే మీకోసం వెళ్ళి చూపిస్తున్నాను అనమాట. చూడండి, పైనుంచి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, సూపర్గా అవుతుంది కదా. పైన ఇక్కడ మీడియా పాయింట్ అని, ప్రథమ చికిత్స కేంద్రం అని, సో ఈ విధంగా కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసిర్రు. అక్కడ ఆ మూల నుంచి మనం ఎంట్రీ అయితే ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ మూల నుంచి ఎగ్జిట్ అయితే అవుతున్నాం. సో ఇక్కడ చూడండి, లడ్డు అట్లాంటివి ఏమన్నా కావాలంటే ప్రసాదం ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. పైనుంచి ఎగ్జిబిషన్ అయితే ఇట్లా లైటింగ్తో సూపర్గా అయితే కనిపిస్తుంది. దిగేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది జుట్టు తీయించుకున్న వాళ్ళు ఇక్కడ తీపించుకుంటారు అనమాట. ఇక్కడ కోనేరు అయితే ఒకటి కనిపించింది పైనే. సో ఇది చూసానికి భలే ఉంది, చిన్నగా హోల్ లెక్క ఉంది, దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా సొరంగం ఉందని, ఎక్కడి దాకా ఉందని అయితే కొంతమంది అంటుర్రు. సో తెలిసిన వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నిజమా కాదా అనేది. కింద కూడా కోనేరు అయితే కనిపిస్తుంది. సో దాని దగ్గర కూడా ఒకసారి పోయి చూపిస్తాను మీకు. దిగేదారిలో కూడా కొబ్బరికాయలు అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి దిగుతున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఇట్లా రావచ్చు అనమాట, అటు నుంచి మనం పైకి పోయినాం. సో ఇప్పుడు రైట్ సైడ్ చక్కగా పోతే కోనేరు అవి వస్తాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే కిందికి లెఫ్ట్ సైడ్. సో అక్కడ నుంచి మనం ఎగ్జిబిషన్లోకి అయితే ఎంట్రీ కావచ్చు. ఇక్కడ కూడా చాలా షాపులు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి జాతరల్లో ఇట్లా ట్యాటూలు వేయించుకోవాలంటే కొంచెం ఆలోచించాలి. ఆ సూది మారడో తెలియదు, ఎంతమందికి వేసినో తెలియదు. సో దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కింద కోనేరు కనిపిస్తుందని చెప్పాను కదా, అదే ఇది అనమాట. సో శివుడిని మించి ఇట్లా గంగ ఇట్లా వాటర్ అయితే పడుతున్నాయి. చూడడానికి అయితే బాగుంది, న్యూలీ కన్స్ట్రక్ట్ చేసినట్టుంది ఇది. పిల్లలు జారడానికి బండని ఈ విధంగా ఉపయోగిస్తారు, కానీ కొంచెం స్పీడ్ ఎక్కువ అయితే మాత్రం దెబ్బలు తగులుతాయి. ఇప్పుడే ఇక ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇవి గుర్తుపట్టిరా, చిన్నప్పుడు అయితే వీటితో ఏం ఆడుకునేది. జాతర అంటే చూడండి, ఈ రోబో ఉండాల్సిందే. సో జాతకాలు చెప్పే రోబో భలే ఉంటుంది ఇది. మిర్యాలగూడలో ఎగ్జిబిషన్లో అయితే సేమ్ ఇట్లనే రింగ్స్ వేసినాం, అలా పడలేదు. సో ఇక్కడ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, పడవని ఎట్లాగో తెలుసు కాబట్టి. సో ఇక్కడ బాల్స్ వేస్తే కొన్ని ఐటమ్స్ వస్తున్నాయి, 10 రూపాయల డబ్బాలు మాత్రం వస్తాయి, ఏం రావు.
ఈ జాతర వచ్చేసి తెలంగాణ స్టేట్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి సమ్మక్క సారక్కది అయితే సెకండ్ వచ్చేసి ఇదే. గన్తో బెలూన్ షూట్ ఎనర్జీ చేయలేదని సో ఇట్లా ట్రై చేసిన అనమాట. 2 సార్లు ఆ హోల్ నుంచి స్ట్రైట్గా చూసి కొడితే అసలు పడలేదు. సో నార్మల్గా ఎట్లా పడితే అట్లా కొడితే 2 బెలూన్లు పగిలిపోయినాయి. ఇవి డ్రై ఐస్ బిస్కెట్స్ అనుకుంటా, మోక వస్తుంటుంది నోట్లో పెట్టుకొని. చాలా డేంజర్ ఇది, ఎక్కడో ఒకళ్ళు చనిపోయారు కూడా. సో మీరైతే ట్రై చేయకండి, చాలా డేంజర్ అది. ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు 3-4 రంగుల రాట్నాలు ఉన్నాయి, అంటే జాయింట్ వీల్స్ అయితే ఉన్నాయి. సో అది స్పీడ్ డ్యాన్సా బ్రేక్ డ్యాన్స్ ఏమంటారు దాన్ని, అది కూడా చాలా 2-3 అవుతున్నాయి. సర్కస్ అని ఇట్లా, అలాగే ఇంకా డేంజరస్ రైడ్స్ ఉన్నాయి అన్నమాట, మోటార్ సైకిల్ రైడ్స్. అవి కూడా చూపిస్తాను మీకు. మోటార్ సైకిల్ రైడ్ ఒకటి ట్రై చేద్దాం, చూద్దామని అయితే వెళ్తున్నాం. ఒక్కొక్క టికెట్ 100 రూపీస్ అంట, ఏ అయినా కూడా 100 రూపీసే ఉంది. సో పైనుంచి అయితే ఈ విధంగా ఉంది ఎగ్జిబిషన్ మొత్తం. ఇక్కడ కనిపిస్తున్న గూడారం వచ్చేసి సర్కస్, ఇది కూడా చూపిస్తాం మీకు.
నిజంగా ఒక డెత్ రేస్ లాగా ఉంది. సూపర్గా నచ్చింది. కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ కూడా ఒక సర్కస్ అంటే ఇది 100 రూపీస్ ఏముంది ప్రైస్ వచ్చేసి. ఈ షో అయితే జస్ట్ యావరేజ్గా అయితే ఉంది. మా పాప చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో, అసలు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంది లేండి. ఎత్తికి తొలగించి వీడియో తీద్దామంటే చికాకు పెడుతున్నాడు అని తీసి పడేస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఒక ఎంట్రన్స్ అనమాట. ఇది చూపిద్దామని అయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినాం. పార్కింగ్ అయితే ప్లేస్ లేదు. బండ్లు చూడండి ఎట్లున్నాయో అసలు. సో మీరు బండ్ల మీద అయితే రాకండి. నా సజెషన్ ఏంటంటే మీరు బస్కి అయితే రావడానికి ట్రై చేయండి. మాకు బస్సులు కూడా దొరకలేదు కాబట్టి ఆటోని పట్టుకొని అయితే పోయినాం. బస్సులు కూడా కొంచెం అవైలబిలిటీ అయితే మాకు ఎక్కువ అనిపించలేదు. ఈవినింగ్ 6కి బయలుదేరితే 11:30కి అయితే బయటకు వచ్చినాం. చూడండి అప్పుడే 12 ఆ టైంకే ఇక లోకల్ జనాలు అయితే వెళ్తున్నారు అనమాట. అప్పటి నుంచే స్టార్ట్ అంట. కానీ మేము మాకు లేట్ అవుతుందని వెళ్ళిపోయినా అనమాట. సో ఈ వీడియో ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి.